రాజానగరం నియోజకవర్గం కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కంటే నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందడం వలన తల్లులంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా తల్లికి వందనం వచ్చిన తర్వాత ఫాదర్స్ డే రావడం వలన చాలా ఆనందంగా భావిస్తున్నామన్నారు. ఇంటికి పెద్ద కొడుకులాగా తల్లికి వందనం వేసి ప్రతి కుటుంబంలోని పిల్లల జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బాబుకు రాజానగరం నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తాం. అందులో ముఖ్యమైనటువంటిది మన తల్లికి వందనం అనేటువంటిది పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మరి చదువుకోవడానికి మనిషికి 15,000 చొప్పున వేస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆవేళ మాట ఇచ్చారు. ఈవేళ రాష్ట్రం ఆర్థికంగా ఎంత వెనకబడి ఉన్నప్పటికీ ఏమైనప్పటికీ కూడా అన్న మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, మన విద్యాశాఖ మంత్రులు మన నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈవేళ ఇంత క్రితం అమ్మఒడి అని చెప్పేసి అందరికీ ఇస్తానని చెప్పి ఒక ఇంట్లో ఒక పిల్లంటే ఒక పిల్లకి ఇచ్చినటువంటి సందర్భాలు చూశారు మీరు. అయినా అసంతృప్తిగా ఇచ్చారు. ఇవాళ తృప్తిగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో పండి 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి 13,000 వాళ్ళ చేతికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఫాదర్స్ డే అనేటువంటి దానికి అర్థం ఏంటో దానికి నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ కానుక అపరిమితమైనటువంటి ఆనందాన్ని ప్రతి కుటుంబాల్లో కూడా తెచ్చిపెట్టినందుకు మరి మేము ఎంతో కూడా సంతోషపడుతున్నామండి. ఏ వీధిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మా పిల్లలకు వచ్చి మాకు సంతోషంగా ఉందండి, మా ముగ్గురికి వచ్చినాయి, నలుగురికి వచ్చినాయి, ఇద్దరికి వచ్చినాయి అని చెప్పేసి ఆ తల్లులు చెప్తుంటే మాకు చెప్పరానటువంటి ఆనందం. నిజంగా ఈవేళ మేము ఎలక్షన్లో గెలిచినంత సంతోషంగా ఉందండి. మరి అటువంటి ఈ కార్యక్రమం అదే కాకుండా మరి మహిళలకి మరి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు కూడా మరి 18 ఇస్తారని చెప్పినట్టు మాట కూడా నిలబెట్టుకోవడం తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా చూస్తాం. సూపర్ 6 పథకాన్ని పూర్తిగా అమలు చేస్తాం. మేము ధైర్యంగా తిరుగుతాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క మరి ఔన్నత్యాన్ని చాటేటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటగా అందరూ కూడా గుర్తించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తున్నందుకు మేము మనసా వాచా కర్మణ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీలో ఉన్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కంటే నాగేశ్వరరావు, కోరుకొండ మండలం, బూరుపూడి.